ఇక తెలంగాణ స్టేట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండేషన్ తాడిశెట్టి పశుపతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం పట్ల అగ్రవర్ణాలు వారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కావడం లేదని, దీనిపై తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ స్పందించి రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల అగ్రవర్గాలకు చెందిన పేద విద్యార్థులకి లబ్ధి చేకూరుతుందని అన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పేరు పెట్టిన మా తెలంగాణ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గత సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% దేశవ్యాప్తంగా అమలు చేసినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది అగ్రకులాల తరపున వారికి పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గత సంవత్సరంలోనే అమలుపరిచారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుపరచడం లేదు. ఈ విషయమై హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా మేము ఎన్నోసార్లు వినతిపత్రం సమర్పించాం. ఇప్పుడు రాబోయే అకాడమిక్ ఇయర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతోని వారు ఈ రాష్ట్రంలో కూడా విద్యార్థుల పక్షాన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు కూడా లబ్ధి పొందాలి. నిరుపేదలైనటువంటి అగ్రకులాలలో ఎంతోమంది లక్షలాది మంది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఆయనకు తెలుసు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాబోయే అకాడమిక్ ఇయర్లో తప్పనిసరిగా అమలుపరచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నామని చెప్తున్నారు. మరి దేశం బాగుపడాలంటే విద్యార్థులతోనే అది సమూలంగా అభివృద్ధి చెందాలి. మరి అటువంటి విద్యార్థులు అగ్రకులాలలో దినదినాభి వృద్ధి చెందాలని మేము వారి పక్షాన ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి కూడా ప్రశ్నించి మేము పోరాడి గెలుచుకున్నాం. అటువంటి తరుణంలో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాధికారులు, విద్యాశాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మీ అందరి తరపున మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం. అలాగే మరి మీ అందరికీ తెలుసు, అగ్రకులాలు అంటే పెద్ద ధనిక వర్గాలు కాదు. అందులో కొద్దిపాటి పర్సెంటేజ్ మాత్రమే ధనవంతులు ఉంటారు. మరి లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో మరి నిరుపేదలు ఉన్నారు. వారి పక్షాన ఈ ఈడబ్ల్యూఎస్ అనేటువంటి రిజర్వేషన్ను తప్పనిసరిగా డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇతర కులాలకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్నటువంటి విధంగా మరి ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి కనీసం 500 కోట్లతోని ఎకనామికల్ వీకర్ సెక్షన్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అగ్రకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరి సంక్షేమ హాస్టల్స్ను కూడా ఏర్పాటు చేయాలని మీ అందరి తరఫున మరొకసారి కోరుకుంటున్నాను. నెక్స్ట్, భారతదేశంలో 2018-19 2800 మంది అగ్రకులాల విద్యార్థులు వారి జీవితం గడపలేక, విద్యను చదువుకోలేక, ఉద్యోగం రాలేకుండా అది గణాంకాలు చెప్పినటువంటి విషయం. అటువంటి తరుణంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో అగ్రకులాల వారికి కల్పించినటువంటి ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి అది ఒక సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా మరి పెద్ద మనసు కలిగినటువంటి కేసీఆర్ గారు కూడా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాల నిరుపేదల పక్షాన వారు కూడా మరి వారి దాతృత్వాన్ని వెలిబుచ్చాలి అంటే మా ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, అలాగే సంక్షేమ హాస్టల్స్ ఇవి తప్పనిసరిగా రాబోయే అకాడమిక్ ఇయర్లో నెరవేరుస్తారని ఆశిస్తూ మరి అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగుస్తున్నాయి. కాబట్టి మేము ఇవాళ కానీ రేపు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ విషయంపై ఒక స్పష్టతనిచ్చి ముందుకు పోతారనే ఉద్దేశంతో మేము ఆశిస్తున్నాం. ఒకవేళ అలాంటి జరగని పక్షంలో మరొకసారి మరి మేము పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుంది. ఒకవేళ ఒక పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు కనుక చేస్తే మేము ఈ హైదరాబాద్ నడిబొడ్డున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా ఒక 20,000 మంది విద్యార్థులతోని ఒక పెద్ద ఎత్తున సభ, అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరి తరపున
మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను.